బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నల్గొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. 28వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా చేసేందుకు ఓకే చెప్పింది. 19వ తేదీనే నల్గొండలో మహాధర్నా చేపట్టాలని బీఆర్ఎస్ భావించింది. అయితే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఇక రైతు ధర్నాకు హైకోర్టు నుంచి అనుమతులు లభించే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న. శ్రీకాంత్, బలరాం, ఈ నెల 28వ తేదీన బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్ష చేపట్టేందుకు రెడీ అయింది. లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 21వ తేదీన ముందుగా నిర్వహించాలని పార్టీ భావించిన పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సభ నిర్వహణకు ఈసారి హైకోర్టుకు వెళ్లి న్యాయపరంగా న్యాయస్థానం నుంచి అనుమతి తెచ్చుకుంటామని అన్న లక్ష్యంగా హైకోర్టుకు బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు బీఆర్ఎస్ పిటిషన్ విచారించి 28వ తేదీన సభ అంటే రైతు దీక్ష సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది. షరతులతో కూడిన అనుమతి 1500 మందితో జన సమీకరణకు అనుమతిస్తూ 28వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్గొండలో సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు సూచించింది. బలరాం, అంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కార్యకర్తలు ఎటువంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఎటువంటి ఏర్పాటు అక్కడ ఇంకా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి? అంటే ఇంకా దాదాపు 5-6 రోజులు ఇంకా సమయం ఉండడంతో బీఆర్ఎస్ ఈ సభను భారీగానే నిర్వహించి విజయవంతం చేసేందుకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. 21వ తేదీన నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో 28వ తేదీకి హైకోర్టు సూచనలతో నిర్వహించాలని ఇక క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. 28వ తేదీన భారీగా అంటే కోర్టు సూచనలకు అనుగుణంగా జన సమీకరణ చేసి సభ నిర్వహించేలా బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేయనుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.